హాయ్ అందరికీ. వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు ఉగాది స్పెషల్ 2 కమ్మనైన రెసిపీస్ చేసి చూపించబోతున్నాను. ఒకటి ఉగాది పచ్చడి, దాంతో పాటుగా మృదువైన కమ్మని నేతి బొబ్బట్లు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఈ ఉగాది పండగకి కంపల్సరీగా చేసుకునే నేతి బొబ్బట్లు ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్న కప్పుతోటే మనం బెల్లం కూడా కొలుచుకుంటాము. శనగపప్పు వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1 గంట పాటు నాననివ్వాలి. గంట తర్వాత శనగపప్పు బాగా నానిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అన్ని వంపేసి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రావాలి. నేను వాడే కుక్కర్కి అయితే 4 విజిల్స్కి పప్పు బాగా ఉడికిపోయింది. మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ పెట్టుకోండి. ఈ పప్పు ఉడికేలోపు ఇక్కడ మనం పిండిని తడుపుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా లేదా మొత్తం మైదా పిండితోనైనా చేసుకోవచ్చు, లేదా సగం సగం అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోని చిటికెడు పసుపు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పిండిని వేళ్ళతోని ఇలా రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలి. మనం బూరెలకి పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా. పిండిని ఇలా డోలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాగా నీట్ చేసుకోండి. చూసారు కదా, ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు పిండి పైన కొద్దిగా నెయ్యి వేసి పిండికి బాగా అప్లై చేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల నానిన తర్వాత పిండి ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది. నెయ్యి అప్లై చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఈ పిండిని నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు మనం వేరే ప్రాసెస్ చూసుకోవచ్చు. ఇక్కడ 4 విజిల్స్ అయ్యి కుక్కర్లోని గాలి అంతా పోయిన తర్వాత చూసారు కదా, పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వంపేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నీరు లేకుండా పప్పులో ఉన్న వాటర్ అంతా ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనం పారేయకుండా పప్పులోకైనా లేదా రసంలోకైనా వాడుకోవచ్చు. పప్పు కాస్త చల్లరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పును మొత్తం వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మనం రుబ్బుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం పప్పుని కొలుచుకున్న గిన్నెతోనే 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 1 కప్పు అయితే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ ఇంకా బెల్లం బాగా కలిసేలాగా కలుపుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండగా ఇది ఇంకాస్త చిక్కబడుతుంది. 5 నిమిషాలు ఇలా కలుపుతుండగానే కాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుకుంటే ఆ వేడికి ఇవి 2 బాగా కలిసిపోతాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చల్లారిపోవడానికి ప్యాన్కి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదా మీరు ఒక ప్లేట్లోకి తీసుకొని అయినా చల్లారి పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా చేసుకునే లోపు మనకి ఇక్కడ పిండి కూడా చక్కగా నానిపోయింది. ఈ పిండిని 1 నిమిషం పాటు బాగా నీట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సినంత సైజులో కావాల్సినన్ని ముద్దలు చేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత ముద్ద తీసుకున్నాను. పూర్తిగా చల్లారిపోయిన పూర్ణం కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ముద్దలుగా చేసుకోవాలి. పిండి సైజ్ కంటే పూర్ణం ఉండ కాస్త చిన్నగా ఉండాలి. చూసారు కదా, పూర్ణం కంటే పిండి ముద్ద కాస్త పెద్దగా ఉంది. ఇలా ముద్దలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ అయినా లేదా పాల ప్యాకెట్ అయినా లేదా నూనె ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు. కాస్త నెయ్యి అప్లై చేసి పిండి ముద్దని వేళ్ళతో కాస్త ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సెంటర్లో పూర్ణం ఉండ పెట్టుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అన్ని వైపులు కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి మూటలాగా కట్టుకొని ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఒకసారి ఈ ముద్దని వేళ్ళతోని రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా కాస్త స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకో వైపు టర్న్ చేసి అటువైపు కూడా కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే చేతులతోని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చపాతీ కర్రతోని తాల్చుకోవచ్చు. మీకు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, లేదా మందంగా కూడా చేసుకోవచ్చు. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, అన్ని వైపులు కూడా పూర్ణం అనేది చక్కగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకొని చేసుకున్న బొబ్బట్టు పెనం పైన వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. 1/2 నిమిషం తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి.
అటువైపు కూడా కాస్త నెయ్యి అప్లై చేసుకొని మరో అర నిమిషం వరకు కాల్చుకోవాలి. 2 వైపులు కూడా నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే నేతి బొబ్బట్లు కమ్మగా చాలా బావుంటాయి. ఇలా 2 వైపులు కూడా చక్కగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని మిగతావన్నీ కూడా సేమ్ ప్రాసెస్‌లో చేసుకోవాలి. ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. కొంతమంది పల్చగాను, కొంతమంది చిక్కగాను చేస్తారు. మీ ఇష్ట ప్రకారంగా పల్చగైనా, చిక్కగైనా చేసుకోవచ్చు. ఎలా చేసినా సేమ్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఒక గిన్నెలోకి వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత చింతపండు రసం అనేది ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. మీకు చిక్కగైనా, పల్చగైనా ఎలా అయినా చేసుకోవచ్చు. ఇందులో తురిమి పెట్టుకున్న బెల్లం పావు కప్పు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఒక పావు కప్పు వేసుకోండి. వేసుకున్న బెల్లం ఈ చింతపండు రసంలో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వేప పువ్వు వేసుకోండి. వేప పువ్వు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి రెడీ. నేను చెప్పిన ఈజీ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉగాది పండగకి ఈ రెసిపీస్ని మీరు ట్రై చేసి ఈ సంవత్సరంలో మీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఉగాది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.